మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారంటూ సమాచారం. కొండా సురేఖపై వేటుకు రంగం సిద్ధమవుతోంది అనే సమాచారం కూడా అందుతోంది. కొండా సురేఖకు 3 రోజుల డెడ్ లైన్ విధించారు. రేపట్లోగా వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు కూడా ఇచ్చింది. సీఎం రేవంత్పై మరోవైపు కొండా కూతురు సుస్మిత చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా అంటూ రేవంత్పై కొండా సుస్మిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా సీఎం రేవంత్పై సుస్మిత కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం మనం చూసాం. సీఎం ప్రతిష్టను, పార్టీ పేరును దెబ్బతీసేలా కొండా ఫ్యామిలీ తీరుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్కరితో కొండా ఫ్యామిలీకి పంచాయతీలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు రేవూరు ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, నాయన్ రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజ్తో కొండా ఫ్యామిలీకి విభేదాలు ఉన్నాయి. కొండా ఫ్యామిలీ ఓవర్ యాక్షన్పై అధిష్టానానికి వరుస ఫిర్యాదులు అందుతున్నాయంటూ మనం చూస్తూనే ఉన్నాం. ఏకంగా సీఎంనే పదే పదే టార్గెట్ చేయడంతో కొండా ఫ్యామిలీ మ్యాటర్ను చాలా సీరియస్గా తీసుకుంది అధిష్టానం. ఈ నేపథ్యంలో మరి రేపట్లోగా ఏం వివరణ ఇస్తారు కొండా ఫ్యామిలీ, ఏం జరగబోతోంది? కొండా ఫ్యామిలీ వ్యవహార శైలి చూస్తే వాళ్ళు కూడా చాలా స్టబర్న్గా ఉన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అంటే ఇరువైపులా అటు అధిష్టానం మీద కొన్నిసార్లు సీఎం రేవంత్ రెడ్డి మీద గతంలో కూడా కొండా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కామెంట్స్ మనం చూసాం. ఇప్పుడు మరొకసారి చూస్తున్నాం. అయితే ఈ ఇష్యూస్ విషయంలో అధిష్టానం ఎన్నిసార్లు చెప్పినా సరే, కడియంతో కానీ రేవూరుతో కానీ వీళ్ళెవరితో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా అధిష్టానం ఎన్నిసార్లు చెప్పినా లేదంటే ఎన్నిసార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గడం లేదని, అది సరిపోనట్లుగా మళ్ళీ కొండా మురళి కానీ లేదంటే కొండా ఫ్యామిలీ అంతా కూడా అక్కడక్కడ ప్రెస్ మీట్లలోనో ఇంటర్వ్యూస్లోనో మాట్లాడుతున్న కామెంట్స్ మరింత అగ్రెసివ్గా కనిపిస్తున్నాయి. సో తాడో పేడో తేల్చుకుందాం అన్నట్లుగా ఉంది వాళ్ళ వ్యవహార శైలి కూడా అనే అభిప్రాయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. గతంలో డైరెక్ట్గా ఏఐసిసి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్స్ చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. వాటికి తోడు కొన్ని చేసినటువంటి కామెంట్స్ కొన్ని ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టినటువంటి సందర్భం కూడా ఉన్నాయి. కొండా సురేఖ చేసిన కామెంట్స్. సో ఇలా అన్ని రకాలుగా అధిష్టానానికి తలనొప్పిగా మారారు కొండా ఫ్యామిలీ అని, చెప్పినా వినట్లేదని, వినే ఉద్దేశంలో కూడా లేరు అంటూ సంకేతాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొండా ఫ్యామిలీ ఏం చేయబోతుంది, ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నారు, డిసిప్లినరీ కమిటీ ఏం యాక్షన్ తీసుకుంటుంది అనేది కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఒక్కసారి కొండా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కామెంట్స్ మనం చూద్దాం. ఒకసారి సుస్మిత కామెంట్స్ ఏం చేశారో చూద్దాం. రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నాను. నేను ఇవాళ ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు, ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? మేము కాకతనోళ్ళమమ్మా, మాకు వ్యవసాయం వచ్చి కానీ ఊడిగం చేయటం రాదు. మాకు మేత నేయటం వచ్చి తప్పితే ఊడిగం చేయటం రాదు. మీలాగా బ్రోకరిజం చేసి ఇవన్నీ చేసుకుంటే మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు సంకేతాలు పోతున్నాయి అని చెప్పి చెప్తున్నా మీకు. ఈ రోజు నాకు ఏఐసిసి అన్నా, ఢిల్లీ అన్నా, అధిష్టానం అన్నా, రాహుల్ గాంధీ గారన్నా, సోనియా గాంధీ గారన్నా, ప్రియాంక గాంధీ గారన్నా గౌరవం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా అన్ని చూస్తున్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అది మీరు చూసుకోవాలి. మరి ఎందుకు అని అంటే నెక్స్ట్ టైంకి మరి మీరు ఉండాలా, ఉండద్దా, ఓడిపోతారా అనేది కూడా కొంచెం సందిగ్ధంలో ఉండాలి. మరి మీరు నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఏళ్ళ ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినాం. రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాలంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు. ఎలక్షన్ల ముందట అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచి, ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు రెండు నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరైనా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఇది
వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ పచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ మేము యాక్చువల్లీ అసలు ఆయన పేరు చెప్పాల్సింది ఉండే మా జ్యేష్ఠ సహాయానికి, కానీ సరే ఇది చేస్తాడు అని చెప్పి నా పేరు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మురళీ గారిని మోసం చేయడం అనేది అది చాలా తప్పుకి నేను భావిస్తున్నాను. ఈ రోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని రేవంత్ ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నిల్చున్నాము, ఎవరు గెలుస్తారో చూద్దాం. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవంత్ ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. కాంగ్రెస్ పార్టీకి మీకు ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పథకాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా సో సుస్మిత చేసిన కామెంట్స్ మనం చూసాం. ఇక్కడ ఇంకా మాట్లాడుకోవడానికి పెద్దగా ఏం లేనట్లుగా కనపడుతుంది. ఈ డిసిప్లినరీ కమిటీ ఇచ్చినటువంటి టైం, వీళ్ళు ఇచ్చే సమాధానం, ఇవన్నీ పెద్దగా ఏమీ లేనట్లుగా కనపడుతుంది. అంటే కొండ ఫ్యామిలీ చాలా రోజుల నుంచి ఏంటి ఇంత అగ్రెసివ్గా ఉన్నారు, డైరెక్ట్గా సీఎంతో పోటీ పడుతున్నారేంటి, ఏఐసీసీ కంప్లైంట్స్ ఎందుకు చేస్తున్నారు, సీఎం ఓ పక్క చెప్పిన తర్వాత అధిష్టానం చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఈ గొడవలన్నీ కంటిన్యూ అవుతున్నాయని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు సుస్మిత కామెంట్స్లో అందరికీ ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చినట్లుగా కనపడుతుంది. వస్తే ఈ సీటు నాదే, పరకాల నాదే, నేనే గెలుస్తా అని చెప్పి చెప్తున్నారు. మనం చూసాం రేవూరిని పరకాల్లో గెలిపించాలని చెప్పి మరొకసారి ఓట్లేయాలని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం చూసాం కదా. సో కొండా ఫ్యామిలీ ఇటు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇటు పరకాల సీటు వాళ్ళ ఫ్యామిలీకి కావాలని, సుస్మితకు కావాలని. ఈలోగా రేవూరికి ఓట్లేయమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం, లేదంటే కొండలు బండలు అని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు. ఇండైరెక్ట్గా వీళ్ళని ఉద్దేశించి చేశారనేది అర్థమవుతుంది. ఈ సందర్భంలో సుస్మిత చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. సో ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. దమ్ముంటే కావాలంటే మీరే వచ్చి నిలబెట్టండి రేవూరిని, మీరే వచ్చి ప్రచారం చేయండి, నేను ఇండిపెండెంట్గా నిలబడతా, ఎవరు గెలుస్తారో చూసుకుందాం, రండి తేల్చుకుందాం అని చెప్పేసి సవాల్ విసురుతూ, ఆల్రెడీ కాంగ్రెస్ ఇప్పుడు ఏం లేదు, ఒకప్పుడు అసలు వేరే వాళ్ళని సజెస్ట్ చేయాల్సిందే, అక్కడ మేము ఈయన ఏదో చేస్తారని చెప్పి మేము ఈయన పేరు సజెస్ట్ చేసాం అని చెప్పి, ఉత్తమ్ పేరు సజెస్ట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి పేరు సజెస్ట్ చేసామని చెప్పి మాట్లాడుతూ ఇవన్నీ చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తుంటే ఇక అంతా అయిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ పని అని కూడా మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ ఏదో రెడీగా ఉంది అన్నట్లుగా కనపడుతుంది. అండ్ మోర్ ఆఫ్ ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అనే మాట డైరెక్ట్గానే కనపడుతుంది. కొండ మురళి కానీ సురేష్ కానీ డైరెక్ట్గా వచ్చి మాట్లాడకపోయినా సుస్మిత మాత్రం డైరెక్ట్గా అటో ఇటో తేల్చేసినట్లుగానే కనిపిస్తుంది వ్యవహారాన్ని. సో ఇక ఇవన్నీ కూడా జస్ట్ ఫార్మాలిటీస్ లాగే కనపడుతున్నాయి. ఈ డిసిప్లినరీ కమిటీ ఇచ్చినటువంటి ఈ లెటర్స్ కానీ, ఈ టైం కానీ, ఈ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్పెక్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా. సో బట్ స్టిల్ ఇంకా ఏం జరగబోతుంది అనేది చూద్దాం. గతంలో కూడా సుస్మిత చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. ఇప్పుడు మరొకసారి ఇలాంటి గందరగోళం కనిపిస్తుంది. సో ఇదిగో అప్కమింగ్ పరకాల ఎమ్మెల్యే అంటూ కొండా సుస్మిత అక్క అంటూ కొండా టీం చేసినటువంటి పోస్ట్ ఇక్కడ మనకు కనపడుతుంది. సో రేవంత్ రెడ్డిని ఢీ కొట్టడానికి కొండా ఫ్యామిలీ రెడీ అవుతుంది. కొండా ఫ్యామిలీ రేవంత్ రెడ్డిని ఢీ కొట్టడానికి రెడీ అవుతుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. కాకపోతే రేపటి తర్వాత ఏం జరగబోతుంది మరి? మంత్రి స్థాయిలో ఉన్నటువంటి కొండా సురేఖ ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఆల్రెడీ రెడీ అయిపోయారంటే సంకేతాలు చూస్తుంటే అవునని అనిపిస్తుంది. సుస్మిత కామెంట్స్ చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా కొండా ఫ్యామిలీ డిసైడ్ అయి ఉన్నారు అనేది అర్థమవుతుంది. బట్ స్టిల్ వీ డోంట్ నో, ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్. ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది, ఇంకా నెక్స్ట్ ఏం జరగడానికి అవకాశం ఉంది. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. వెంకటరత్నం, కొండా ఫ్యామిలీ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్, ఎస్పెషల్లీ సుస్మిత కామెంట్స్ తర్వాత
ఇక ఆల్రెడీ రేవంత్ రెడ్డిని ఢీ కొట్టడానికి రెడీ అయిపోయారు అని చెప్పేసి మనం అనుకోవాలా, ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా అనుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ దాపరికాలు కూడా లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా కొండా సుస్మితా పటేల్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు నేరుగా డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, అలాగే పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు స్పష్టంగా మాకు మిగిలినటువంటి వాళ్ళతోటి విభేదాలు ఏమీ లేవు, పార్టీతోటి కానీ ఏఐసీ తోటి కానీ రాష్ట్ర అధినాయకత్వంతో కానీ ఎటువంటి విభేదాలు లేవు, మాకు కేవలము ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం కాకముందుకు మా ఇంటికి వచ్చి ఇక్కడ మా సపోర్ట్ తీసుకుని ఏఐసిసి దృష్టిలో మాకు గురించి మాట్లాడని చెప్పినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పేరు సజెస్ట్ చేయాల్సింది పోయి మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము సజెస్ట్ చేయాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డిని మేమే సీఎం చేసాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు సుస్మిత. మేమే సీఎం చేశాం, మేము పెట్టినటువంటి భిక్ష. మరి అట్లాంటప్పుడు నీకు ఖచ్చితంగా నీ ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ టికెట్ నీ చేతిలో పెడతాను, ఎమ్మెల్సీ నిన్ను చేస్తాను అని చెప్పినటువంటి పరిస్థితి అప్పుడు ఉన్నది. కానీ నిజమే అనుకొని ఇప్పటిదాకా మేము నమ్మి అలాగే ఉన్నాం. కానీ ఎమ్మెల్సీ ఇవ్వకుండా ఇప్పటి వరకు 2.5 ఏళ్లుగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మరి ఎందుకు ఈ తాత్సారం చేస్తున్నారు? మరి అప్పుడున్నటువంటి మాటలు ఇప్పుడు ఎందుకు లేవు? మాకు ఎట్లాంటి వేరే వాళ్ళతో అధిష్టానం లేదు. మళ్ళీ పరకాల టికెట్ కి సంబంధించినటువంటి అంశం మాట్లాడాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డి మీద కూడా మేము మాట్లాడాల్సి వచ్చింది. రేవూరు ప్రకాష్ రెడ్డిని కూడా మేమే నియమించాము, మేము పెట్టినటువంటి మా ఓట్లతోటి మా ప్రచారంతో తను గెలిచాడు తప్ప తన సొంత నిర్ణయం కాదు, తన సొంత క్యాపబిలిటీ లేదు. అంటే ఇప్పుడు పరకాల నియోజకవర్గంలో రేవూరు ప్రకాష్ రెడ్డికి తాము చేయబట్టుకునే తను ఎమ్మెల్యే గెలిచాడు. ప్లస్ అక్కడ రాష్ట్ర అధినాయకత్వానికి కూడా ఏఐసిసికి కూడా సీఎం గా ఉండాల్సినటువంటి పని, దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మేము సపోర్ట్ చేస్తేనే తన పేరును పరిశీలించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి రావాల్సింది కూడా టీపీసీసీగా రావాల్సింది ఇక్కడ రేవంత్ రెడ్డిని సజెస్ట్ చేశాము. మరి ఆ తర్వాత అంటే ఇప్పుడు ఇద్దరు కూడా మా చేతిలో మేము పెట్టినటువంటి ఒక భిక్షలాగానే వీళ్ళు ఉన్నారు. కానీ మరి అట్లాంటప్పుడు వీళ్ళందరూ కలిసి మమ్మల్ని ఇక్కడ రాజకీయాల మా అస్తిత్వాన్ని దూరం చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి మేము ఎందుకు ఊరుకుంటామన్నటువంటి విషయాలు కూడా కొండా సుస్మితా పటేల్ ఘాటుగా స్పందించారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ మధ్య ఏదో జరుగుతోంది కొండా ఫ్యామిలీకి రేవంత్ కి మధ్య అని చెప్పి అన్నారు. రేవూర్ని మళ్ళీ గెలిపించండి అని చెప్పి అడిగిన తర్వాత చాలా వరకు అర్థమైపోయింది, ఓకే ఇంకా ఇంటర్నల్గా ఇష్యూ చాలా పెద్దగా ఉందని చెప్పేసి. ఇప్పుడు కొండా సుస్మిత కామెంట్స్ చూస్తే ఇక రేపటి వరకు టైం ఉంది కదా, ఆ క్లారిటీ వచ్చేసినట్లు కనపడుతుంది. అంటే రేపు కొండా ఫ్యామిలీ ఏదైనా పెద్ద నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారా? కాంగ్రెస్ నుంచి వాళ్ళే బయటికి రాబోతున్నారా వీళ్ళు పంపించడం కాకుండా? అంటే సిచ్యువేషన్ అలా కనపడుతుంది. ఓకే, ఇక్కడ మీరు చెప్తున్న దాంట్లో ఇక్కడ వీరు నిన్న సుస్మితా పటేల్ తోటి మాట్లాడిన తర్వాత, అలాగే కొండా మురళి గారితో మాట్లాడిన తర్వాత వారు స్పష్టంగా చెప్తున్నారు, మాకు కాంగ్రెస్ పార్టీ తోటి ఎట్లాంటి విభేదాలు లేవు, ఏఐసీ తోటి విభేదాలు లేవు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు క్రమశిక్షణ కమిటీ తీసుకునేటువంటి చర్యలను బట్టి వీళ్ళు నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే ఇక్కడ క్రమశిక్షణ కమిటీకి సంబంధించి ఇప్పుడు ఏఐసిసి వేసినటువంటి కమిటీ, లేకపోతే మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి టీం వాళ్ళతోటి ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్నారన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఏఐసిసి తోటి డైరెక్ట్ కాంటాక్ట్స్ తమకు ఉన్నాయి కాబట్టి మాకు ఏఐసిసి సపోర్ట్ ఉందన్నటువంటి భావనే ఇక్కడ కొండా ఫ్యామిలీ చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు పార్టీకి మాకు అంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి పార్టీతోటే మేము ఉంటాము. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గురించి, అలాగే రేవూరు ప్రకాష్ రెడ్డి వీళ్ళిద్దరే మాకు ఒక ప్రత్యర్థులుగా ఉన్నారు. వీళ్ళిద్దరే అసలు పార్టీని కూడా అచ్చ పార్టీ లేకుంటే పచ్చ పార్టీ అని చెప్పి అంటుంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా ఒక విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఉన్నటువంటి టీడీపీని వెంకటరత్నం అక్కడ ఏఐసిసితో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డితో పోటీ పడి రేవంత్ రెడ్డితో ఒక రకంగా విభేదించి పోటీగా ఇలాంటి కామెంట్స్ చేసిన తర్వాత నువ్వు దమ్ముంటే నువ్వు వచ్చి అక్కడ ప్రచారం చేయి, రేవూరికి నేను ఇండిపెండెంట్గా గెలిచి చూపిస్తా అని చెప్తూనే అసలు నీకు సీఎంని చేసిందే మేము అని చెప్పి మాట్లాడడం కానీ, ఇవన్నీ అసలు కాంగ్రెస్ పని అయిపోయిందని మాట్లాడడం కానీ, ఇవన్నీ ఇన్ని కామెంట్స్ చేసి ఇంత డైరెక్ట్గా రేవంత్ రెడ్డితో శత్రుత్వం పెట్టుకున్న తర్వాత ఏఐసిసితో ఎంత టచ్లో ఉన్నా సరే తెలంగాణ కాంగ్రెస్లో కొనసాగడానికి అవకాశం ఉందంటారా? మేబీ ఇక్కడ ఎందుకంటే అంటే వీళ్ళు మాటల్లో ఆ కాన్ఫిడెంట్ అయితే కనిపించింది. కానీ మరి ఏమన్నా ఆల్టర్నేట్ చూసుకొని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అన్నది కూడా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాలు ఈ వాక్యం ఒక్కసారి కుండ బద్దలు కొట్టినట్టు బ్లాస్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. మరి అట్లాంటప్పుడు అన్ని నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఇలాంటి కామెంట్స్ చేశారని కూడా మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ప్రత్యామ్నాయంగా వేరే పార్టీల వైపు చూస్తున్నారా, లేకపోతే ముందు వాళ్ళతో కమిట్మెంట్ తీసుకుని ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారా అన్నది కూడా మనకు ప్రశ్నగా. ఎందుకంటే ఒకవేళ ఇట్లాంటి సమయంలో కూడా ఇంకా 2.5 సంవత్సరాలు మంత్రి పదవిగా
కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి సమయంలో ఈ గ్యాప్ లో అంటే ఒక రిమూవల్ గా ఇక్కడ తొలగించారన్నటువంటి ఆలోచన వస్తే మళ్ళీ తనకు అస్తిత్వాన్ని కూడా దెబ్బపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారా లేదా అన్నటువంటి ఒక సందిగ్ధం అయితే మొన్నటి వరకు ఉండేది. కానీ నిన్న మొత్తం బ్లాస్ట్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఒక ఆల్టర్నేట్ చూసుకున్నారా, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ ఏఐసిసి అధిష్టానం నుండి వీరికి మరి నిజంగా సపోర్ట్ జరిగిందా అన్నటువంటి ఆ కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఏం జరుగుతుందన్న ఒక సందిగ్ధంలో మాత్రం ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. మరి కొండ సుస్మితా పటేల్ చేస్తున్నటువంటి మాటలు మాత్రం తను ఎక్కువగా మనకు కాంగ్రెస్ పార్టీకి 100% మేము లాయల్ గానే ఉంటున్నాము, పార్టీతో మాకు విభేదాలు లేవు, అలాగే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అధినాయకత్వంతో ఎవరితో విభేదాలు లేవు, ఇక్కడ వీళ్ళిద్దరితోటి మాకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోవడం వల్ల సీఎం రేవంత్ రెడ్డి మా టార్గెట్, అలాగే ఇక్కడ పరకాల టికెట్ కూడా మేము ఆశిస్తున్నాం కాబట్టి పరకాల్లో కూడా మేము పెట్టినటువంటి అభ్యర్థి గెలిచాడు కాబట్టి ఇక్కడ మా అస్తిత్వంలో మా కనుసన్నల్లో నడిచినటువంటి వ్యవహారం మీదనే మేము టార్గెట్ చేస్తున్నాం తప్ప కాంగ్రెస్ పార్టీకి మాకు ఎట్లాంటి విభేదాలు లేవని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో మరో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారా లేదా అన్నది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ క్రమంలోనే మరి ముందు నిర్ణయం ఎందుకంటే కొండా సుస్మితా పటేల్ అంటే ఈ పరిణామాలను ముందు ఊహించే మీరు కామెంట్స్ చేశారని కూడా మనం అడగడం జరిగింది. మరి అట్లాంటి సమయంలో కూడా ఖచ్చితంగా ఏం జరిగినా కానీ మాకున్నటువంటి టార్గెట్ వీళ్ళిద్దరే అన్నటువంటిది కూడా స్పష్టం చేయడంతో మరి ఇప్పుడు ఏఐసిసి కూడా దీన్ని తీవ్రంగా పరిశీలిస్తుందా, మరి ఏ కోణంలో ఆలోచిస్తుందా అన్నది కూడా చూడాలి. ఒకవేళ ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదన్నది కూడా ఒక ప్రశ్న. మరి ఏ కారణాల వల్ల, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పిండు ఒక రాజకీయ సమీకరణ చేస్తున్నప్పుడు సామాజిక న్యాయం పాటించాల్సి ఉంటుంది. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా వాళ్ళ సొంత ఎజెండాను పాటించారు ఇక్కడ, కానీ ఫ్యామిలీ న్యాయం పాటించారు. ఇక్కడ మేము మాత్రం సామాజిక న్యాయం పాటిస్తున్నారు, అది ఫ్యామిలీ జస్టిస్ అయితే మాది సోషల్ జస్టిస్ కాబట్టి ఇక్కడ సమీకరించాలి. ఒక్క ఇంట్లోనే ఇద్దరికి ముగ్గురికి పదవులు ఇచ్చేస్తే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి ఇది రాష్ట్రంలో కూడా బ్లేమ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే అంటే మంత్రుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ సతీమణులను అలాగే తమ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ కొండా సుస్మితా పటేల్ కొండా దంపతుల ఇంట్లోనే మళ్ళొకటి ఉంటే ఎట్లా ఉంటుంది అన్నటువంటి సమీకరణలో చేశారో ఏమో తెలియదు. కానీ మరి ఎందుకు ఏదో కారణాల వల్ల ఇచ్చిన మాట మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా వీళ్ళున్నారు, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల ఖచ్చితంగా దీని మీద మేము ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ సుస్మితా పటేల్ మాట్లాడుతున్నారు. ఇక్కడ కేవలం ఇక్కడ మాట్లాడినటువంటి టార్గెట్ మాత్రం ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశమే ఇక్కడ ప్రత్యక్షంగా వారి మాటల్లో స్పష్టంగా కనబడుతుంది. మరి అంటే ఇక్కడ ఏఐసిసి నుండి వీరికి డైరెక్ట్ బైపాస్ ఏమన్నా రూట్ క్లియర్ గా ఉందా లేదా అన్నది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటే ఉన్నటువంటి టీడీపీ నేతలందరినీ కూడా ఒక్క చోట చేర్చి మళ్ళీ కాంగ్రెస్ నే ఇక్కడ ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇప్పుడు కడియం శ్రీ టీడీపీ నుంచి వచ్చారు, అలాగే సీతక్క టీడీపీ నుంచి వచ్చింది, వేమనరేందర్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చారు, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చారు. ఇదంతా అసలు కాంగ్రెస్ అనేది పోయి ఇక్కడ మళ్ళీ పచ్చ కాంగ్రెస్ ను దీనిలో తీసుకొస్తున్నారా అన్నప్పుడు కూడా మరి గతంలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఎవరున్నారో మరి వీళ్ళందరూ ఒకటైతే వీరితోటి ఇట్లా బ్లాస్ట్ చేపిస్తున్నారన్నది కూడా మరొక అంశాన్ని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలను మరి కొంతమంది అసంతృప్తులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక చాలా కీన్ అబ్జర్వేషన్ ఇక్కడ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పార్టీ అవసరాలకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది. మరి వెంకటరత్నం ఒకవేళ లీస్ట్ కేసులో మనం మాట్లాడుకుంటే మేమే సీఎం చేసాం మిమ్మల్ని అని చెప్పేసి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడేమో ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా కారణం వల్ల ఒక అనుకోని నిర్ణయం కనుక రేపు ఏదైనా వస్తే కొండా ఫ్యామిలీ కనుక వాళ్ళ సపోర్ట్ని విత్డ్రా చేసుకుంటే కాంగ్రెస్కి లేదా రేవంత్ రెడ్డికి నష్టం ఉంటుందా కాంగ్రెస్కి? ఇప్పుడు ఇమీడియట్గా ఎవరికి నష్టం, ఎవరికి ఎక్కువ ఇబ్బంది అంటారు? ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కొండ దంపతులకు కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళినా కానీ ఇవి ఈ పార్టీలో ఉన్నటువంటి కాన్ఫిడెంట్ వారికి ఉన్నటువంటి కేంద్ర అంటే ఇప్పుడు జాతీయ పార్టీలతో ఉన్నటువంటి సంబంధాలతో పోలిస్తే ఇటు బీజేపీ వైపైనా ఆల్టర్నేట్ చూడాల్సి ఉంటుంది, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ వైపైనా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి ఇప్పుడు పార్టీలతోటి ఇక్కడ వీళ్ళ సఖ్యత ఉండేటువంటి అవకాశం అయితే కనిపించలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఓన్ చరిష్మా అంటే అధిష్టానం ఎవరున్నా సరే ఇటు కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా ఇంకా ఏ పార్టీలు ఉన్నా సరే మాకున్నటువంటి చరిష్మనే మాకు బలం అని చెప్పి గతంలో కూడా వీరు చెప్తున్నారు. ఎందుకంటే మా నియోజకవర్గ ప్రజలే మాకు బలము, గీసుకొండ ప్రాంత ప్రజలే మాకు బలము, నియోజకవర్గ ప్రజలే మాకు బలము, వారికి మాకు కొండంత అండగా వారు ఉన్నంత వరకు మమ్మల్ని ఏమి చేయలేరని చెప్పి కూడా కొండ మురళి స్పష్టంగా గతంలో కూడా చెప్పారు. అంటే ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండానే వీరి ఆలోచనలు కూడా ఉన్నట్టుగా మనం గమనించాల్సినటువంటి అవసరం కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వీరి బలం అంతా ఇక్కడ నియోజకవర్గంలో పోటీ చేస్తుంటున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి
స్థాన బలమే చాలా క్రియాశీలకంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దొంతి మాధవ్ రెడ్డి కూడా తన స్థాన బలంతో, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిని కూడా వ్యతిరేకించి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ప్రస్తుతానికి నిలబడ్డటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ వ్యక్తులు తమ ప్రాంతంలో తమ అస్తిత్వాన్ని చాటుకొని ప్రజలతో మమేకమైపోయినటువంటి సందర్భంలో ఏ పార్టీలోకి ఉన్నా తమ పార్టీ బలమే తమకు అండా అన్నటువంటి, తమ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల బలమే తమకు కొండంత అండా కూడా చెప్తున్నారు. అంటే వీళ్ళు క్లియర్ గానే ఒక రూట్ లో ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్థాన బలం ఒకటి, ఇక్కడ ఏఐసీతో ఉన్నటువంటి సంబంధాలు ఒకటి. మరి ఇట్లాంటప్పుడు ప్రత్యామ్నాయంగా వేరే పార్టీలోకి వెతికినప్పుడు కూడా ఇంత సపోర్టు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ నుంచి వచ్చినటువంటి సపోర్టు బీజేపీ అధిష్టానం నుంచి వస్తుందా అంటే అది కూడా ఆలోచించాల్సింది. ఒకవేళ దాంట్లోకి వీళ్ళు ఆలోచించినా గానీ అందులో వీళ్ళు కొండ దంపతులు ఇముడతారా లేదా అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. మరి ఇప్పటి వరకు గతంలో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఇమడలేకనే మళ్ళీ దీంట్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ తో పాటు సుదీర్ఘకాల ప్రయాణం వీళ్ళకు ఉన్నది, ఏఐసీసీ తోటి సత్సంబంధాలు కూడా ఉన్నాయి కాబట్టి మళ్ళీ దీంట్లోనే ఉండి చక్రం తిప్పుతారా అన్నటువంటి విషయాలు కూడా మనకు గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఒకవేళ వేరే పార్టీ నుంచి వచ్చినా కానీ ఇక్కడ వీరు పార్టీని కాకుండా కేవలం వాళ్ళ సొంత అస్తిత్వాన్ని, సొంత బలాన్ని నమ్ముకొని వీరు మాట్లాడుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇట్లాంటి సమయంలో కేవలము పార్టీ మారుతారన్నటువంటి ఆలోచనలు కూడా మనం కొంత అంటే ఉందా లేదా అన్నది కూడా గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి అంతర్గతంగా ఏమన్నా వస్తున్నాయా అన్నది ఇక్కడ ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది అసంతృప్తులు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో మరి అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీలో ఏకమైపోయి మళ్ళీ వరంగల్ కేంద్రంగానే ఇట్లాంటివి చేస్తున్నారా అని ఆలోచిస్తే మళ్ళీ ఇక్కడ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కొండా మురళికి మిగిలిన ఎమ్మెల్యే నుంచి కూడా అంత సపోర్ట్ కూడా ఏం లేదు. మరి అట్లాంటప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాది కాకుండా తమ కాన్స్టిట్యుయెన్సీ బలమే తమకు బలమని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఎందుకంటే చుట్టుపక్కల ఇప్పుడు కడియం శ్రీహరి తోటి కానీ, అలాగే హనుమకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తోటి కానీ, అలాగే ప్రతి ఒక్కరితోటి ఇక్కడ కేఆర్ నాగరాజు గారితో కానీ ఎక్కడైనా సరే ఒక్కొక్క విభేదాలు అయితే ప్రత్యక్షంగా వీరికి ఉన్నాయి ఇక్కడ కడియం శ్రీహరి తోటి కానీ. మరి ఇట్లాంటప్పుడు ఇక్కడ వారు నేరుగా ఎవరి బలంతో ఉంటున్నారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా దొంతి మాధవ్ రెడ్డిని కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎందుకంటే తాను కూడా నాకు సీఎం రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వకున్నా పర్వాలేదు, నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అక్కడి నుంచి తెచ్చుకుంటా అని చెప్పి ఇక్కడ వరంగల్లో దొంతి మాధవ్ రెడ్డి కూడా సేమ్ ఏఐసీసీ నుండే వీళ్ళకు కమ్యూనికేషన్. ఎందుకంటే వీళ్ళు పాత తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. మరి అట్లాంటప్పుడు ఇక్కడ కూడా ఇదే ఈక్వేషన్ లో కూడా కొండా సురేఖ దంపతులు కూడా ఇట్లాంటి ఈక్వేషన్స్ ని వీళ్ళు పాటిస్తే మళ్ళీ రేవూర్ ప్రకాష్ రెడ్డి మీద నేను ఖచ్చితంగా ఈజీగా గెలుస్తాను, మేము పెట్టినటువంటి అభ్యర్థి కాబట్టి మాకు అసలు లెక్కే లేదన్నటువంటి విషయాలు కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మనం చాలా డీప్ అనాలిసిస్ కనుక చేయగలిగితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఏమైనా అంతర్గత విభేదాలు తలెత్తుతున్నాయన్నటువంటి కోణంలో కూడా మనం ఒక ఓవర్ వ్యూ చేస్తే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఇదంతా మరి 2.5 ఏళ్లలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ అంటే టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువగా వస్తున్నారు కాబట్టి పాత కాంగ్రెస్ నేతల్లో ఒక అంతర్మదనం మొదలైనట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాడు. విధిలేని పరిస్థితిలో ప్రత్యామ్నాయంగా అతనికి దక్కాల్సినటువంటి గౌరవం దక్కకపోవడం వల్ల కూడా తను ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చింది. మరి అట్లాంటి కాన్ఫిడెంట్ కొండ దంపతులు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి వరంగల్ అంటే ఒక ఐకాన్ గా మేము ఉంటున్నాం కాబట్టి వరంగల్ అస్తిత్వాన్ని నిలబెట్టేది మేమే అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. కానీ మిగిలినటువంటి ఎమ్మెల్యే సపోర్ట్ మాత్రం ఎక్కడా వీరికి లేదు. ఇక్కడ ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా ప్రజలకు ప్రత్యక్షంగా కూడా వాళ్ళ ప్రజలతోటి తమ మమేకమైపోయి అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ ఓకే వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో సింపుల్గా ఇప్పుడు ఏం జరగబోతోంది రేపు అనేది అతిపెద్ద ప్రశ్న. ఓవైపు సుస్మిత చేస్తున్న కామెంట్స్ చూస్తే ఇక అటో ఇటో తేల్చుకోవడానికి రెడీ అయిపోయారని కనిపిస్తుంది. మరోవైపు కొండా సురేఖ్ కానీ మురళి కానీ ఈ విషయంలో డైరెక్ట్గా ఇప్పటి వరకు కామెంట్స్ బహిరంగంగా అయితే కామెంట్స్ చేయడం లేదు. ఇంటర్నల్గా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటున్నారు. ఏఐసీసీ కంప్లైంట్ చేసుకుంటున్నారో లేకపోతే అధిష్టానం చెప్పినా కూడా వినకుండా, ఇక్కడ తెలంగాణలో అధిష్టానం చెప్పినా సరే వినకుండా వాళ్ళ పంథాలో వాళ్ళు కొనసాగుతున్నారు అనేది కనపడుతుంది. కాకపోతే కొంత సోఫిస్టికేటెడ్గా కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళకి డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డితో కానీ తెలంగాణలో కాంగ్రెస్లో ఇప్పుడు ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళతో కొంత డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా కొంత స్మూత్గా డీల్ చేసే ప్రయత్నం ఇంటర్నల్గా చేసుకుంటున్నారు. బయటకు వచ్చి గొడవ చేయకుండా. కానీ సుస్మిత మాట్లాడిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇవి కేవలం సుస్మిత కామెంట్స్గా మాత్రమే మనం చూడలేం. కొండా ఫ్యామిలీ ఏ ఉద్దేశంలో ఉంది అనేది ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే పరకాల టికెట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం, తర్వాత రేవంత్ రెడ్డి ఏమో రేవూరికి ప్రకటించడం, ఈ నేపథ్యంలో సుస్మిత చేసినటువంటి కామెంట్స్ అసలు సీఎంనే మేము చేసాం నిన్ను అని చెప్పి మాట్లాడడం కానీ, వచ్చి ప్రచారం చేయి, నువ్వే వచ్చి ప్రచారం చేయి రేవూరికి, నేను ఇండిపెండెంట్గా నిలబడతా తెలుసుకుందాం అని చెప్పి మాట్లాడడం కానీ, ఎవరు ఏమనుకున్నా సరే నేనే ఎమ్మెల్యే ఇక్కడ అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇండిపెండెంట్గా అయినా నిలబడతాను అని చెప్పారంటే ఖచ్చితంగా పార్టీతో అవసరమైతే తెగదెంపులు చేసుకుని అయినా సరే మేము మా స్థానాలను కాపాడుకోగలుగుతామన్న నమ్మకం
ఉమ్మడి వరంగల్లో మాదే గ్రిప్ ఎక్కువగా ఉంది, ఇది కాంగ్రెస్ పార్టీ గ్రిప్ కాదు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాకున్న గ్రిప్ ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ కొండా ఫ్యామిలీకి దెర్ ఈజ్ సమ్ బ్యాక్గ్రౌండ్, అవునన్నా కాదన్నా దే ఆర్ వెరీ పాపులర్. అయితే కాంగ్రెస్ని రేవంత్ రెడ్డితో పోటీ పెట్టుకొని మరి అక్కడ ఇండివిజువల్గా సర్వే అవ్వగలుగుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు అలాంటిది ఆల్రెడీ మనసులో పెట్టుకొని ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని ఇప్పుడు ఈ కామెంట్స్ చేస్తున్నారా? ఇంత స్ట్రాంగ్గా స్టబర్న్గా బిహేవ్ చేస్తున్నారా? ఇలా చాలా ప్రశ్నలు అయితే తెర మీదకి వస్తున్నాయి. సో రేపేం జరగబోతుంది? సింపుల్గా ఈ కామెంట్స్ తర్వాత, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకోబోతుంది అనేది మాత్రం అర్థమవుతుంది. ఈలోగా చర్చలకి లేదంటే కాంప్రమైజ్కి తావు ఉందా అంటే ఛాన్సెస్ తక్కువ కనపడుతున్నాయి. సో కాంగ్రెస్ కొండా ఫ్యామిలీని బయటికి పంపిస్తుందా, కొండా ఫ్యామిలీ కాంగ్రెస్ నుంచి బయటకు వస్తుందా అనే స్థాయిలో ఉంది ప్రజెంట్ చర్చ. మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోండి. అండ్ అసలు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి మరింత ఆజ్యం పోసాయి అంటున్నారు కదా. సో అసలు రేవంత్ రెడ్డి ఏం కామెంట్ చేశారు పరకాల టికెట్ విషయంలో ఒకసారి చూద్దాం. సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరకాలలో మన్న ప్రకాష్ అన్నని గెలిపించినరో, రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరకాలలో మన్న ప్రకాష్ అన్నని గెలిపించినరో, రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసు